హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే ఒక మంచి ఎద్దుని పరిచయం చేపిస్తా చాలా రోజుల తర్వాత. మీ అందరికీ తెలుసు ఈ మధ్యలో చిన్న చిన్న గొడవలు అన్ని వచ్చాయి. సో దాని మీద ఒక మంచి వివరణ ఇస్తాను, ప్లస్ ఒక మంచి క్లారిఫికేషన్ ఇస్తా, క్లియర్ కట్ పాయింట్ అయితే చెప్తాం మన ఛానల్ మీద. నెక్స్ట్ ఈ రోజు మనం చెప్పుకునే ఎద్దు గురించి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. మీ అందరికి చాలా దగ్గర తెలిసిన వ్యక్తి తను. ప్రతి ఒక్కరిని సొంత తమ్ముళ్లాగా ట్రీట్ చేసే వ్యక్తి. ఆయన గురించి చాలా చెప్పుకోవాలి. ఇంకా నాకు చాలా గైడెన్స్ ఇచ్చే వ్యక్తి. నేను సొంత అన్నలాగా ఫీల్ అయ్యి ఈ రోజుకి ఏదో ఒక వీడియో చేయాలంటే నాకు ఫస్ట్ హెల్ప్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పశువుల పండుగలో ఈ వ్యక్తి. ఎవరు అనుకుంటున్నారా? చివరి వరకు చూడు, క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఎద్దు గురించి కూడా ఈ రోజు ఒక మంచి వీడియో అయితే చేస్తున్నా. ఈ రోజు చాలా హ్యాపీగా చేస్తున్నా ఈ వీడియో. కారణం తెలియని ఒక మంచి ఫీల్ అన్నమాట ఆ వ్యక్తి మీద, ప్లస్ ఆ ఎద్దు మీద. ఒకనొక టైంలో ఆ ఎద్దు మీద వాళ్ళ సొంతూరు పండుగలోనే మనం ఒక ఇంటర్వ్యూ చేసాము. మీ అందరికి బాగా తెలుసు, కాపు మునివంగనపల్లి అనే ఒక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామాన్ని చాలా మంది కాపూరు అంటారు. సో ఐ విల్ కాల్ యాస్ ఏ కాపూరు. సో కాపూరులో కూడా సరే ఈ రోజుకి ఒక టాప్ ఎద్దు, ఒక మాసు ఎద్దు, ఒక పేరు పొందిన ఎద్దు ఈ రోజుకి ఎంత ఎక్కువ రేట్ వచ్చినా కూడా సరే అమ్మకుండా దాన్ని ఈ రోజుకి కంటిన్యూ చేస్తా తన పశువుల పండుగని, తన అభిమానాన్ని ఆ ఎద్దు మీద చూపించుకుంటా. ముఖ్యంగా మన పశువుల పండుగని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి పీజే అధిపతి. సారీ మన పీజే బుజ్జి ఓనర్ అయిన పార్దు అన్న. ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా మందికి మైండ్ లో రన్ అవుతా ఉంటది ఆయన వీడియోలు, ఆయన గురించి అంతా కూడా. ఆ ఎద్దు పోయే మాస్ పర్ఫార్మెన్స్ కూడా మీ మైండ్ లో రన్ అవుతా ఉంటది. నాకు బాగా తెలుసు. ఇంకా నా సైడ్ నుంచి చెప్పాలి అంటే ఆ ఎద్దు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇప్పుడున్న ఎద్దు అయితే ఎద్దు కాదు. ఆ ఎద్దు గురించి చెప్పే ముందుగా ఆ ఎద్దు గతం గురించి కూడా తెలుసుకుందాం మనం. అయితే ఆ ఎద్దు పట్టింది వచ్చేసరికి మచ్చేరెడ్డిపల్లి, అంటే మన ఊరు మచ్చేరెడ్డిపల్లిలో మురళీరెడ్డి అనే ఆవల్లో అయితే ఆ ఎద్దుని పట్టడం అయితే జరిగింది. అప్పట్లోనే వాళ్ళు జత దోళ్ళు పట్టినారు. అప్పట్లో అంటే 2021లో అయితే పట్టినారు అక్టోబర్ నెలలో. ఆ జత దోళ్ళకి సంబంధించిన పేర్లే పీజే బుజ్జి, పీజే అధిపతి. ఇక్కడ అధిపతి అనే పేరు కూడా సరే ఫ్యాన్స్ గా పెట్టిన పేరు ఇది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న పేరు పీజే బుజ్జి అన్నమాట. సో ఈ 2 దోళ్ళు ఉన్నాయి, 2 దోళ్ళకి పేర్లు ఉన్నాయి. దాంట్లో బుజ్జి అన్నది పెద్ద వయసు గల ఎద్దు. దాన్ని ఒకనొక టైంలో అంటే ఈ గ్యాప్ అంటే 2021 నుంచి 2025 వరకు సరే దాన్ని బాగా మేపి దాన్ని మంచిగా పండగల్లో వేసిన తర్వాత కృష్ణగిరి వాళ్ళైతే పీజే బుజ్జిని అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ప్రెసెంట్ పీజే అధిపతి అనే ఎద్దు అయితే ట్రెండింగ్ లో అయితే జరుగుతోంది. మీ అందరికి తెలుసో లేదో మన పశువుల పండుగలో నార్మల్ పలకలు చూసుంటారు, పాత రోజుల పలకలు చూసుంటారు. కొంతమంది పలకలు లేకుండా టవర్లు కట్టి వదిలేస్తూ ఉంటారు, వాళ్ళని చూసుంటారు. చివరికి పొలిటికల్ పలకలు కూడా చూసుంటారు. కానీ మన పశువుల పండుగలో ఒరిజినల్ వెండి కట్టిన ఒకే ఒక్క వ్యక్తి పీజే పార్దు. సుమారుగా 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్యూర్ వెండి పలక కట్టడం అయితే జరిగింది. మీ అందరికి తెలుసో లేదో ఈ రోజు ఈ వీడియో ద్వారా ఇంకా 10 మందికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మర్చిపోతండి. ఇంకా పీజే అధిపతి గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ దీనికి ఆ బుజ్జి అనే ఎద్దు అమ్మేసిన తర్వాత కూడా సరే దీని పేరు నుండి కూడా పీజే బుజ్జి అనే ఉంది. ఇది చిన్న ఎద్దు అనమాట. ఏది ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో పార్దు అన్న దగ్గర అది చిన్న ఎద్దుకి బుజ్జి అనే పేరే ఉంది. కానీ అభిమానులు దాని పండగ చూసి అభిమానులు పెట్టిన పేరు పీజే అధిపతి అనమాట. వాళ్ళు గానీ పార్దన్న గానీ అందరూ దానికి పెట్టిన పేరు పీజే బుజ్జి అనమాట. దాని ఫ్యాన్స్ మార్చిన పేరే పీజే అధిపతి. ఇది పీజే అధిపతి పేరు గురించి. కాకపోతే దీంట్లో టాప్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దామా. ఫస్ట్ టాప్ పర్ఫార్మెన్స్ అంటే పాతుగుంట. మీ అందరికీ తెలుసో లేదో గతంలో ఒక మంచి రేస్ ఇచ్చింది పాతగుంటలో. నెక్స్ట్ కొమరగుంట.
నెక్స్ట్ వాళ్ళ సొంత ఊర్లోనే పలక ఫస్ట్ టీడీపీ పలక కట్టినారు. ఇప్పుడు ఇది టాప్ పర్ఫార్మెన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ దీనికి వచ్చింది హైయెస్ట్ రేట్ మాట్లాడుకున్నావా? పీజే బుజ్జిని కృష్ణగిరి అమ్మిందే ఒకనొక టైంలో టాప్ రేట్ అంట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ పీజే అధిపతికి వచ్చిన హైయెస్ట్ రేట్ ఎంత తెలుసా? 2.5 లక్షల పైనే వచ్చింది ఆయన దగ్గరికి. కానీ ఆ ఎద్దుకి సంబంధించిన ఫ్యాన్స్ మాట్లాడిన రేట్లు, లేకపోతే ఆ లోకల్ గా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు బేరగాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన రేట్లు వచ్చేసరికి దగ్గర 3 లక్షల రూపాయలు అయితే దాని రేట్ అయితే పలకడం జరిగింది. అంత డబ్బు వచ్చినా సరే ఈ రోజుకి ఈ ఎద్దు వెళ్ళిపోతే ఇంకో ఎద్దుని పట్టలేం, దీని మించినంత రేసు, దీని మించినంత టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దు రాదనే ఉద్దేశంలో ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూగా ఎంత రేట్ వచ్చినా అమ్ముకోకుండా ఈ పశువుల పండుగ మీద ఉన్న ప్రేమను చాటుకుంటూ ఈ రోజుకి పలకల పండుగని తన ప్రేమను సాగిస్తూ ఈ రోజుకి ఒక గౌరవమైన వ్యక్తిగా మన పశువుల పండుగలో ఉన్నారు అని అంటే అది ఒకే ఒక వ్యక్తి, పీజే అధిపతి ఓనర్ అయిన పీజే పార్దు. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావాలి, పీజే అంటే ఏంది? ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు గతంలో నేను ఒక వీడియో చేశా, ఆ వీడియో గురించి మాట్లాడే టైం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మీ అందరికి డౌట్ రావచ్చు, ఈ వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నారో, సపరేట్ వీడియో చేయొచ్చు కదా దీని మీద అనేసి. మీకు చెప్తున్నా, నాకు బాగా సపోర్ట్ చేసే వ్యక్తి, నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి, ఇన్ని రోజులు నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను 10 మందిని కనుక్కున్నా అంటే ఆ 10 మందిలో ఫస్ట్ ప్లేస్ ఉండే వ్యక్తి పీజే అధిపతి ఓనరు మన పార్దు అనే వ్యక్తి. ఇక్కడ పార్దు అంటా ఉన్నానంటే ఆయన ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాను లేకపోతే ఇంకో విధంగానే కాదు, అర్థమైందా? ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవ్వాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టు, కంటిన్యూ అంటే అది లైన్ సెంటెన్స్ బాగుండాలనే ఉద్దేశంలో అలా పిలుస్తా. ఈ వీడియోలోనే ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఖచ్చితంగా పార్దు అన్న ఖచ్చితంగా చూస్తారు, పార్దు అన్న ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. చూసినప్పుడు ఆయన ద్వారా ఇంకో 10 మందికి ఎవరికైనా ఈ వీడియో పంపించి చెప్పగలుగుతారు, ఒరే వారి ఇంటెన్షన్ ఇది అని చెప్పగలుగుతారనే ఉద్దేశంలో ఆయన కోసం వీడియో చేస్తూ నేను మొన్న చేసిన పవన్ కళ్యాణ్ అనే వీడియోకు లింక్ చేస్తున్నా, అంతే, ఇంకే ఉద్దేశం లేదు. దీని కూడా తప్పుగా తీసుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు, సరేనా? నాకు అర్థం కాదు ఏంద్రా అంటే, ఇక నేను వీడియోలు చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మీరు చెయ్యలేరని తెలిసి ఎవరో చేసే వాళ్ళని తప్పుగా చూపించాలని అనుకుంటున్నారనేది నాకు అర్థం కాల. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎన్నో వీడియోలు చేశాను గతంలో. ఎగ్జాంపుల్ కి చిత్తూరులో మామిడి రైతులు అని చెప్పి రైతులకు అందగా అని చెప్పి ఒక వీడియో చేసిన, అది కూడా జగనన్న వచ్చారని చెప్పి జగనన్న మీద చేసిన, అర్థమైందా? అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వచ్చినా, అదే ప్లేస్ లో చంద్రబాబు వచ్చినా నేను ఆ వీడియో అలాగే చేసుకుంటా. ఎవరు వచ్చినా కానీ రైతులకి హెల్ప్ఫుల్ గా వస్తున్నారనే ఉద్దేశంలో ఆ వీడియో చేసిన, అదొకటి. నెక్స్ట్ పోతే అలాంటి వీడియో ఇంకోటి కూడా చేసా, ఏది మన తులసి చనిపోతే కరెంట్ వాళ్ళది తప్పు అని చెప్పి తులసికి సపోర్టివ్ గా నిలబడతా ఒక వీడియో చేసిన, అదొకటి. ఇలా చాలా వీడియోలు చేస్తా ఉన్నా. మీకు ఎవరికైనా అంత దమ్ము ఉంటే ఇన్స్టా ఛానల్స్ ఒక్కొక్కరికి 10,000 ఉన్నారు, 10,000 15,000 పైనే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా సరే అలాంటి వీడియోస్ కి రియాక్ట్ అవ్వండి, అలాంటి వీడియోస్ కి సపోర్ట్ గా నిలబడండి. ఆ దమ్ము లేదు, ఎందుకంటే మీకు అంత దమ్ము లేదు. ఎవరో చేస్తే దానికి రెస్పాన్స్ గా వీడియోలు చేసేది, లేకపోతే ఎవరి మీద మీములు చేస్తే ఛానల్స్ ఫేమస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఛానల్ని నేనే ఫేమస్ చేయిస్తా కావాలంటే, అర్థమైందా? ఇక్కడ నేను ఫేమస్ అవ్వాలి అని అనుకునే సెన్స్ లో నీ వీడియో ఏది చేయను, ఎందుకంటే మనం ఆల్రెడీ అందరికి నోటెడ్ అనమాట. ఎగ్జాంపుల్ కి మీకు ఇంతకుముందు చాలా వీడియోలు చేస్తున్నా రెస్పాన్స్ గా, నా ఛానల్ గురించి వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ గురించి తప్పుగా చూపిలా, నేను వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడతానే వీడియోలు చేసిన. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోయే మా విధానంలోనే నేను ఇంతవరకు మన ఛానల్ సైడ్ నుంచి మన లోకల్లో ఎవరి మీద నేను తప్పుగా ఏ వీడియోలు చేయాల. ఈ రోజుకు ఇది తప్పు వీడియో అని నేను అనుకోను, కానీ మీకు చెప్పాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. అలాంటి వీడియోల మీద రైతులకు అందగానో లేకపోతే మన లోకల్లో జరిగే మంచి పనులు చెడ్డ పనులు జనాలకు చూపిస్తా, అలాంటి వీడియోలు మంచిగా రియాక్ట్ అవ్వండి. అనిల్ ముక్కినారు, అనిల్ పవన్ కళ్యాణ్ తిట్టేస్తున్నారు, ఎక్కడైనా కానీ నేను ఏ రోజైనా ఏ హీరో అయినా కానీ లేకపోతే ఏ ఎద్దుల గల ఓనర్లు కానీ లేకపోతే ఏ ఊరు వాళ్ళైనా కానీ తప్పుగా తిట్టినట్టు ఒక వీడియో ఉందా? అది పక్కన పెట్టుబా. పశువుల పండుగలో అనిల్ వచ్చిన తర్వాత రాజకీయం వచ్చేసింది,
అనిల్ ఇంటర్వ్యూలు చేసినప్పటి నుంచి రాజకీయం ఎక్కువ అయిపోయింది, పశువుల పండుగలు అని చెప్పి చెప్తున్నారు కదా. దానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరినీ. మన పశువుల పండుగలో మొన్న రీసెంట్ ఒక ఊర్లో పండుగ జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారు. దాని గురించి మాట్లాడుకుంటేమి మీకు అంత జీలో దమ్ము లేదా? దాని మీద రియాక్ట్ అయ్యేంటేమి పలానా ఊరోళ్ళు ఈ విధంగా చేసుకున్నారు, ఇలా కొట్లాడుకున్నారని దాని మీద రియాక్ట్ అయ్యే అంత ఇది లేదు. దాని మీదకు నేనే రియాక్ట్ అయ్యా. ఈ విధంగా మీకు చెప్పడం తెలీదు. నేనే పశువుల పండుగని రాజకీయంగా చేసేవాడిని అయితే ఎప్పటి నుంచి చేస్తున్నా? మహా అంటే మన ఛానల్ పెట్టి ఇప్పుడు 2 నెలల్లో, మహా అంటే 2.5 సంవత్సరం అవుతుంది అంతే. దాని ముందు నుంచి మన పశువుల పండుగలో రాజకీయంగా పలకలు కడుతున్నారా లేదా, లేకపోతే అభిమానంగా పలకలు కడుతున్నారా లేదా మీరు చెప్పండి. మీరు పలకలు కట్టిన వల్లనే నేను నా అభిమానం జగనన్న మీద చూపిస్తా ఉంటే అది మీకు పొలిటికల్ గా అయిపోతా ఉంది. అర్థమవుతుందా? నాకు ఒక ఎద్దు లేదు, నాకు ఒక దోలు లేదు, నేను ఇంకో పలకలు ఇంకో ఎద్దులు తెచ్చి నా వీడియోలో నేను ఎడిటింగ్ చేసి పెట్టేంత టైం లేదు. అర్థమైందా? అందుకు నాకు తెలిసినంత వరకు తెలిసిన ఎద్దులకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానో, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగేదో ఏదో నాకు తెలిసినంత వరకు నా అభిమానాన్ని నేను ఒక వీడియోగా చూపించుకుంటా ఉన్నా. అంతేగాని నీ పక్కన పెట్టబ్బా. ఫైనల్ గా ఒకటే అడగతా, ఎవరైతే నన్ను విమర్శించినారో, ఎవరైతే నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టారో, ఎవరైతే నా గురించి తప్పుగా వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే అడగతా, నేను వచ్చిన తర్వాత రాజకీయం అనేది పశువుల పండుగలో వచ్చిందా, లేకపోతే పశువుల పండుగలు ఎప్పటి నుంచో పలకలు కడతా ఉంటే పొలిటికల్ పలకలు, దాని గురించి రణ్విత్ అనిల్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడినారా లేదా అనేది ఒక్క మాట చెప్పండి. మీరు ఎవరైతే నన్ను విమర్శించి బ్యాడ్ కామెంట్లు పెట్టారో వీళ్ళందరికీ మీ జీలో దమ్ముంటే, అర్థమైందా? మీ జీలో దమ్ముంటే నేను అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. మళ్ళీ దీని కింద బ్యాడ్ కామెంట్లు పెడితే మీ అంత ఉల్ఫాగాళ్ళు ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకో. నేను ఇక్కడ బ్యాడ్ కామెంట్లు పెట్టినారనో లేకపోతే నన్ను ఏదో విమర్శిస్తున్నారని కాదు నేను చెప్పేది. పశువుల పండుగలో ఎప్పటి నుంచో ఉండేదాన్ని నేను చూపిస్తా వచ్చానా, లేకపోతే నేను వచ్చిన తర్వాత కొత్తగా క్రియేట్ చేశానా? ఈ ఒక్క మాట చెప్పండి చాలు. ఇది ఈ వీడియోకి ఇప్పుడు మీములు చేయండి. ఇప్పుడు ఈ వీడియో మీద మీమ్స్ చేసి పెట్టండి, చూద్దాం మీరు ఎంత జెన్యున్ గా మీములు చేస్తున్నారో, లేకపోతే నాది తప్పు ఉందో, లేకపోతే నన్ను మీరు తప్పుగా మీ ఇన్స్టా ఛానల్లో చూపిస్తున్నారో అనేది జనాలకు అర్థం అవుతుంది. సరేనా? నీ వెనకాల ఎవరో ఒక ఆ లోకల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేకపోతే ఆ లోకల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఎవరో కొద్దిగా వీరాభిమానులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళెవరో మిమ్మల్ని ఇంప్రెస్ చేసి, లేకపోతే వాళ్ళెవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అలా చేసిన తర్వాత మీరు వీడియోలు చేసి ఛానల్స్ లో పెట్టడం అనేది పెద్ద పని కాదు. ఆ విధంగా నేను అనుకుంటే ఊరికి ఒక వైఎస్ఆర్సీపీ ఛానల్స్ ఓపెన్ చేపిస్తా. నేను చెప్తున్నా, ఈ రోజు ఊరికి ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఛానల్స్ ఓపెన్ చేపిస్తా. ఆ క్యాపబిలిటీ ఉందా లేదనేది గతంలో ఎవరో బయట ఊరోళ్ళకి తెలుసు, మన ఊరోళ్ళకి మన లోకల్లకు చాలా మంది బాగా అర్థమైంది. ఎందుకు ఇవన్నీ అనవసరమైన టాపిక్స్ మీకు? ఇది ఉంటా, బాయ్.